గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టుడే సెషన్. ప్రీవియస్ క్లాస్లో మనం సస్పెన్షన్ పొలిమరైజేషన్ గురించి నేర్చుకున్నాం. ఈ క్లాస్లో మనం ఎమల్షన్ పొలిమరైజేషన్ గురించి నేర్చుకుంటాం. ఒకసారి చూడండి. ఎమల్షన్ పొలిమరైజేషన్ ఈ ఎమల్షన్ పాలిమరైజేషన్ గురించి మనం నేర్చుకునే ముందుగా ఒక విషయం మీద మనకు పూర్తిగా అవగాహన వచ్చి ఉండాలి. ఏమిటి అంటే అది మైసెల్ ఫార్మేషన్స్ అనే దాని గురించి మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో చదువుకున్నారు. బహుశా నేను ఎలా అంటే మీకు బాగా గుర్తొస్తుందేమో. క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్లో మీకు మైసెల్ ఫార్మేషన్స్ గురించి వాటి గురించి డిస్కషన్ ఉంటుంది. అఫ్ కోర్స్ నా బాధ్యతగా నేను ఒక్కసారి దాన్ని చెప్తాను, ఒక 5 నిమిషాలు చెప్పిన తర్వాత మనకి ఈ ఎమల్షన్ పొలిమరైజేషన్ అనేది ఫాస్ట్గా అర్థమవుతుంది. చూద్దామండి ఒకసారి. అది ఏంటి నేను మాట్లాడేది? క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ అంటే మనం ఇంటర్మీడియట్లో నేర్చుకున్న దాన్ని నేను రీకాల్ చేస్తున్నాను. ఒరిజినల్గా ఇక్కడ దీనికి క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ అయితే ఏం అవసరం లేదు. జస్ట్ ఐమ్ రీకాలింగ్ ద మ్యాటర్. సో ఇందులో ఏం నేర్చుకున్నామంటే, సపోజ్ ఇలా మనకి ఏదైనా ఒక క్లాత్ ఉంది. ఆ క్లాత్కి ఏమైంది అంటే ఇలాగా ఒక ఆయిల్ డాట్ ఉంది. ఆయిల్ గ్రీజు ఏదో అంటుకుంది దానికి. ఇప్పుడు దీన్ని వాష్ చేయాలి అని అంటే సపోజ్ మనం ఇలాగా ఒక బకెట్ తీసుకుని ఈ బకెట్లో మనం వాటర్ని పోసి ఈ క్లాత్ని తీసుకొచ్చి ఈ వాటర్లో మనం ఇమర్షన్ చేసి క్లీన్ చేద్దామని చెప్పేసి ట్రై చేసినట్లయితే అది క్లీన్ అవ్వదు. ఎందుకని అంటే ఇక్కడ ఉన్నటువంటిది ఆయిల్ కానీ లేదంటే గ్రీజ్ కానీ ఏదైనా అనుకో, అది నాన్ పోలార్. ఈ వాటర్ ఏమో పోలార్. లైక్ డిజాల్వ్స్ లైక్ అంటే నా ఉద్దేశం, ఇప్పుడు వాటర్ తీసుకున్నావు కదా, వాటర్ని కనుక మనం రాసుకున్నట్లయితే ఎలా రాస్తారండి? OH అని రాస్తాం కదా మనం వాటర్ని. రాసినప్పుడు దీన్ని పోలార్ మాలిక్యూల్ అంటారు. ఎందుకంటే దీని లోపల చిన్న చిన్న చార్జెస్, పార్షియల్ చార్జెస్ డెవలప్ అవుతాయి. ఎందుకు డెవలప్ అవుతాయి అనే దాని గురించి కూడా ఒకసారి మాట్లాడేద్దాం. ఇది O, ఇది H అని తీసుకున్నప్పుడు ఈ ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత అంటే 8 అటామిక్ నెంబర్ ఉందంటే దీని దగ్గర ఎంత ప్రోటాన్ శక్తి ఉంది అంటే, దీని యొక్క న్యూక్లియస్లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయంటే 8 ప్రోటాన్లు ఉన్నాయి. ప్రోటాన్లకు ఏ ఛార్జ్ ఉంటుంది? పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఇది ఏం చేస్తుంది అంటే, ఇక్కడ షేరింగ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఓకి హెచ్కి మధ్యలో షేర్ అయినటువంటి ఎలక్ట్రాన్స్, ఈ ఎలక్ట్రాన్స్కి ఏ ఛార్జ్ ఉంటుంది? నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. నువ్వు గమనించినట్లయితే ఈ హైడ్రోజన్ యొక్క ప్రోటాన్ శక్తి +1, దీని యొక్క ప్రోటాన్ శక్తి ఎంత అంటే +8, అంటే ద ఛార్జ్ ఆఫ్ న్యూక్లియస్ ప్రోటాన్ శక్తి అంటే నా మాటలో. సో ఇప్పుడు 8 ప్రోటాన్లు కలిగినటువంటి ఆక్సిజన్ ఈ ఎలక్ట్రాన్ పేర్ని ఎక్కువ బలంతో తన వైపుకి ఇలాగా ఆకర్షిస్తుంది. అలా తన వైపు ఆకర్షించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్లు కరెక్ట్గా ఈ మధ్యలో ఉండటం అనే దాన్ని మానేసి కొద్దిగా అవతల పక్కకు జరుగుతాయి, అంటే ఆక్సిజన్ వైపుకి జరుగుతాయి. ఆక్సిజన్ వైపుకి ఇది కొంచెం అలా షిఫ్ట్ అవటం వలన ఏమవుతుంది అంటే ఈ ఆక్సిజన్కి -డెల్టా అనే ఛార్జ్ వస్తుంది. ఓకేనా అండి? ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పేర్ని హైడ్రోజన్ వదులుకుంది కాబట్టి దీనికి +డెల్టా అనే ఛార్జ్ వస్తుంది. అలాగే ఇక్కడ హైడ్రోజన్ కనుక తీసుకున్నట్లయితే ఈ హైడ్రోజన్ని కూడా, అంటే ఈ హైడ్రోజన్తో ఉన్నటువంటి బాండింగ్లో ఉన్న ఈ బాండెడ్ ఎలక్ట్రాన్స్ని కూడా ఇది తన వైపుకి లాగుతుంది. దానివల్ల మళ్ళా ఒక డెల్టా, -డెల్టా. అంటే ఇప్పుడు దాన్ని ఏమని రాయాలి? -2 డెల్టా. ఇక్కడ ఇది +డెల్టా. సో ఇఫ్ యూ క్లోజ్లీ అబ్జర్వ్ ది మాలిక్యూల్, వాటర్ మాలిక్యూల్,
ఇట్ కంటైన్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ చార్జెస్, ప్లస్ చార్జెస్ అండ్ మైనస్ చార్జెస్. ఇలాంటి పోల్స్ దాంట్లో డెవలప్ అవుతాయి. టోటల్ మీద చూసినట్లయితే ఈ మాలిక్యూల్ యొక్క ఛార్జ్ ఎంత అంటే 0 ఛార్జ్. ఎందుకంటే ప్లస్ డెల్టా అటు వెళ్తే -2 డెల్టా అన్ని కలిపితే నీకు 0 అయిపోతుంది ఛార్జ్. ఇస్ దట్ క్లియర్? సో ఈ మాలిక్యూల్లో మనకి ఇలా పోల్స్ ఏర్పడినాయి కాబట్టి ఇలాంటి మాలిక్యూల్స్ని ఏమంటారంటే పోలార్ మాలిక్యూల్స్ అంటారు. ఓకేనామ్మా? ఇప్పుడు వాటర్ని తీసుకుని వాటర్ లోపల దేన్నో వేసి దానిలో కరగండి అని అన్నాం అనుకోండి, వెంటనే వాటర్ ఏమడుగుతుందంటే లైక్ డిజాల్వ్స్ లైక్. అంటే ఏంటి? నువ్వు కలిపే మాలిక్యూల్ కూడా పొలారిటీ ఉండాలి, ఎంతో కొంత ఉండాలి, ఉంటేనే దానిలో కలుపుకుంటుంది. ఉదాహరణకి మన దగ్గర ఎథైల్ ఆల్కహాల్ అనే మాలిక్యూల్ ఉందనుకో, C2H5OH ఎథైల్ ఆల్కహాల్. OH అనే బంధాన్ని చూడగానే మనం చెప్పొచ్చు ఇక్కడ O ఉంది, పక్కన H ఉంది. సో ఆటోమేటిక్గా ఆక్సిజన్కి మైనస్ ఛార్జ్ వస్తుంది పార్షియల్గా, అలాగే హైడ్రోజన్కి పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో దిస్ మాలిక్యూల్ ఆల్సో కంటైన్స్ పార్షియల్ పాజిటివ్ అండ్ పార్షియల్ నెగిటివ్ ఛార్జెస్. సో వీ కెన్ సే దట్ దీస్ టూ విల్ ఇంటర్మిక్స్ ఈచ్ అదర్. ఈ రెండు ఒకదానిలో ఒకటి కరుగుతుంది. ఎందుకు కరగకుండా ఉంటుందండి? ఎథైల్ ఆల్కహాల్ తీసుకుంటే దానిలో వాటర్ కరగదా? కరుగుతుంది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అంటే నేను ఇలా అనొచ్చోలేదు నాకు తెలియదు. ఏదైనా బ్రాందీ కానీ విస్కీ కానీ తీసుకున్నాం అనుకో, అది ఎథైల్ ఆల్కహాల్. వాటర్ అంటే సోడా, కలిపితే కలవదా? కలుస్తుంది కదా. ఎందుకని? ఈ రెండు పోలార్ కాబట్టి. అదే ఈ వాటర్ని తీసుకుని ఆ వాటర్లోకి నేను కిరోసిన్ డ్రాపో పెట్రోల్ డ్రాపో వేసాను అనుకోండి, అందులో ఉండేవన్నీ ఏముంటాయండి? ఇలా ఉంటుంది. అది CH3 సింగిల్ బాండ్, CH2 ఇలా ఉంటాయి. ఇలా కనుక చూసినట్లయితే దీనిలో ఎక్కడా కూడా పొలారిటీ అనేది ఉండదు. ఇది నాన్ పోలార్. సో ఇలాంటి మాలిక్యూల్స్ని తీసుకొచ్చి వాటర్లో కలిపితే అది తనలో కరిగించుకోదు, ఇష్టపడదు కరిగించుకోవడానికి. ఇప్పుడు కొంతమందికి డౌట్ వస్తుంది, అదేంటి సార్ ఇక్కడ చూసుకోండి కార్బన్ పక్కన హైడ్రోజన్ పెట్టారు, ఇలా కార్బన్కి హైడ్రోజన్ మనం పెట్టామనుకోండి, ఇక్కడ కూడా ఎలక్ట్రాన్ పెయిర్ ఉందిగా, దీని యొక్క ప్రోటాన్ శక్తి +6 కదా, దీనికి ప్రోటాన్ +1 కదా, అంటే న్యూక్లియస్ యొక్క ఛార్జ్ +1 కదా. అప్పుడు ఈ కార్బన్ కూడా తన వైపుకి ఈ ఎలక్ట్రాన్లు అట్రాక్ట్ చేయాలి కదా, చేయదు. దానికి అనవసరం. ఎందుకు చేయదు అది అంటే ఇక్కడ ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత అని చెప్పా? 8. 2 ఎలక్ట్రాన్లు తీసుకుంటే ఏమవుతుంది? నియాన్ కాన్ఫిగరేషన్ వస్తుంది, స్టేబుల్ కాన్ఫిగరేషన్ వస్తుంది దానికి. అందుకోసం ఎక్కడ చూసినా కూడా ఆల్వేస్ ఆక్సిజన్ ఏం చేస్తే 2 ఎలక్ట్రాన్లు ఇవ్వండి అని అడుగుతుంది. జనరల్గా ఆక్సిజన్ రాసేప్పుడు చాలా మంది -2 కూడా రాసేస్తుంటారు. ఇట్ ఆల్వేస్ ఇన్ నీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు గెట్ స్టెబిలిటీ. దట్స్ వై ఓన్లీ ఆక్సిజన్ విల్ పార్టిసిపేట్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఛార్జెస్. ఓకేనండి? ఈ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఛార్జెస్లో ఆక్సిజన్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తుంది. సార్ ఓన్లీ ఆక్సిజన్ నేనంటే కొన్ని చెప్తాను. ఆక్సిజన్, నైట్రోజన్, ఫ్లోరిన్ ఈ 3 పార్టిసిపేట్ చేస్తాయి. ఈ కార్బన్ అట్రాక్ట్ చేయాలనుకోండి అసలు అది చేయదు, దానికి సంబంధం లేదు దాంతో. ఎందుకంటే కార్బన్ దాని యొక్క కాన్ఫిగరేషన్ అంతా అన్నిటితోటి బాండింగ్ అంతా అయిపోయినట్లయితే ఆటోమేటిక్గా దానికి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వస్తుంది. సో ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నూనెలు కానీ, మోనోమర్స్ కానీ, గ్రీజ్ కానీ ఇలాంటివన్నీ కూడా నాన్ పోలార్ కాంపౌండ్స్. ఇవన్నీ కూడా పోలార్ కాంపౌండ్స్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మరకం తీసుకొచ్చి దీంట్లో, అంటే ఈ ఆయిల్ తీసుకొచ్చి దీనిలో ఇలా ముంచినప్పుడు ఈ క్లాత్తో సహా కలిపి ఈ ఆయిల్ ఈ నీళ్ళలోకి రావడానికి ఇష్టపడదు. ఎందుకంటే అది పోలార్ కాదుగా, రాదు. అప్పుడు మనం ఏం చేస్తాం? దీనికి సంబంధించి ఒక మాలిక్యూల్ వేస్తారు. దాన్నే కాస్త మన ఇంట్లో మాట్లాడాలంటే కాస్త సర్ఫ్ వేస్తారు నీళ్ళల్లో. అంతేనండి? ఈ నీళ్ళల్లో ఈ ఆయిల్ మనకు పోవాలంటే కొంచెం సర్ఫ్ వేస్తారు. సర్ఫ్ అంటే ఏంటి, ఏముంటాయి దాంట్లో అంటే దానిలో ఫస్ట్లో ఉన్న వాటి గురించి చెప్తానండి. సోడియం స్టిరేట్ అయాన్స్ ఉంటాయి. దీన్ని వేస్తారు, ఈ సాల్ట్ని వేస్తారు. ఇదే మనకి సర్ఫ్లో ఉండేటటువంటిది. అఫ్కోర్స్ ఇది స్టార్టింగ్స్లో ఉండేది, తర్వాత చాలా డెవలప్మెంట్స్ దీనిలో అయ్యాయి. దీన్ని కనుక చూసినట్లయితే దీని యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఏంటి? CH3 CH2 15 టైమ్స్ CH2 COO Na, మొత్తం 18 కార్బన్లు రావాలి. సో ఇందులో 15, ఇది ఒకటి 16, ఇది 17, 18.
18 కార్బన్లు ఉండేటటువంటి ఈ కాంపౌండ్ని మనం తయారు చేస్తాం. ఈ కాంపౌండ్ని కనుక మనం స్ట్రక్చరల్గా రాసినట్లయితే ఒకటో కార్బన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ఈ ప్లేస్లో COO మైనస్ Na ప్లస్ అలా రాస్తాం. మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో దీన్ని చూశారు. దీన్ని ఏమంటారు? ఈ పార్ట్ ఇదేమో పోలార్ ఎండ్. పోలార్ ఎండ్ దీన్ని హెడ్ అని చెప్పేసి అంటాం. ఇదంతా ఎవరు? నాన్ పోలార్ ఎండ్. నాన్ పోలార్ ఎండ్ దీన్ని ఏమంటారండి? టెయిల్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఈ వాటర్లో మొదటగా ఏం చేస్తారు? కొంచెం సర్ఫ్ వేస్తాం. సర్ఫ్ అంటే ఏంటి? దీన్ని తీసుకెళ్ళి దాంట్లో వేస్తాం. వేసేసి బాగా స్టిర్ చేస్తారు. మన సర్ఫ్ యొక్క కాన్సన్ట్రేషన్ పెంచుకుంటూ కనుక వెళ్ళినట్లయితే దాని లోపల కొన్ని బాల్స్ లాంటి కాంపౌండ్స్ ఏర్పడతాయి. అంటే ఇప్పుడు నీకు చూపిస్తున్నటువంటి ఇలాంటి అనేకమైనటువంటి టైల్స్ అన్నీ కలిపి మనకు ఒక బాల్ లాంటి కాంపౌండ్ వస్తుంది. మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్లో చూసాం దీని గురించి. చూడండి, ఇలా వేస్తాం. ఒకటి ఇలా వేసి ఇలా అని O మైనస్ O మైనస్ O మైనస్ O మైనస్ O మైనస్ ఇలా మనకి లోపల ఒక కాంపౌండ్ ఏర్పడుతుంది. ఏర్పడేటటువంటి కాంపౌండ్ పేరేంటండి? మైసెల్. ఈ మైసెల్స్ లోపల ఏర్పడతాయి. ఏర్పడిన తరువాత మనం ఏం చేస్తామంటే దాని లోపలికి ఆ క్లాత్ను ముంచుతాం. ఆ క్లాత్ ఇలా లోపలికి వెళ్ళింది అనుకోండి, క్లాత్ పైన ఎవరున్నారు? ఆ ఆయిల్ ఉంది. ఆ ఆయిల్ దేనిలో కరగటానికి ఇష్టపడుతుంది? నాన్ పోలార్ దానిలో కరగటానికి ఇష్టపడుతుంది. ఇప్పుడు దీంట్లో చూడు, ఇదంతా నాన్ పోలార్. ఈ ఏరియా అంతా, ఈ చుట్టూ అంతా ఎవరు? పోలార్. కాబట్టి ఇది పోలార్ ఎండ్ ఉంది కాబట్టి ఈ మైసెల్ నీళ్ళల్లో కరుగుతుంది. ఈ ఎప్పుడైతే క్లాత్ని తీసుకొచ్చి దీని లోపల ఇలా మనం పెట్టామో ఆ క్లాత్లో ఉన్నటువంటి ఆయిల్ అంతా వచ్చి ఈ నాన్ పోలార్ దాని మీద ఇలా అతుక్కోవటం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే లైక్ డిజాల్వ్స్ లైక్ అలాంటి వాటిని కరిగించుకుంటాయి. కొద్దిసేపు నానబెట్టేసిన తర్వాత ఆ క్లాత్ని బట్టిని ఇలా గుంజుతారు. గుంజంగానే ఏమవుతుందండి? దానిలో ఉన్నటువంటి ఈ మైసెల్స్ ఇలా 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 కదిలి కిందకి రావడం స్టార్ట్ చేస్తాయి నీళ్ళలోకి. ఇవి ఇలా షేక్ అవుతూ వచ్చేటప్పుడు ఏం చేస్తాయంటే ఆ గ్రీజ్ని లేదంటే ఆయిల్ని పట్టుకున్న దాన్ని ఇలా కిందకి దింపేస్తాయి. సో ఆటోమేటిక్గా మనకి ఆ నీళ్ళపైన కొంచెం తెట్టులాగా వస్తుంది. దాన్ని తీసేసి తర్వాత క్లాత్ని మామూలు వాటర్ తోటి వాష్ చేసుకుంటారు. సో ఇది క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. ఓకేనండి. దీని మీద మనకు అవగాహన ఉంటే మనం ఈ ఎమల్షన్ పొలిమరైజేషన్ని చాలా బాగా నేర్చుకోవచ్చు. దీనిలోకి వెళ్ళటానికి ముందుగా ఒక 2 నిమిషాలు దీనిలో జరిగినటువంటి చిన్న చిన్న డెవలప్మెంట్స్ గురించి చెప్తాను. ఫస్ట్లో దీన్ని తయారు చేశారు. మన ఇండియన్స్కి ఇది ఇంతకు ముందే తెలిసి ఇలా ఉంటుంది అని. అందుకనే వాళ్ళు ఏం చేసేవాళ్ళండి, ఈ స్నానం చేసేటప్పుడు ఒంటి కొద్దిగా ముందు ఏమనేవాళ్ళు అంటే ఆయిల్ రాయండి అనేవాళ్ళు. ఎందుకంటే ఈ జిడ్డు దేనిలో కరుగుతుంది అంటే ఆయిల్ అది కరుగుతుంది. కొంచెం ఏమైనా తీసుకుని పిండులు లాంటివి తీసుకుని అవి అప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే అవి ఆల్కలైన్ కాంపౌండ్స్ అనమాట. ఇవి ఏర్పడి ఆ ఉన్న జిడ్డుని మొత్తాన్ని లోపల నుంచి బయటకు లాగేసేవి. అలాంటి వాటిని తయారు చేసి యూజ్ చేసేవాళ్ళు. ఈ సోడియం స్టీరేట్ అనేటటువంటిది మనకు జనరల్గా బూడిదలో దొరుకుతుంది, యాష్లో దొరుకుతుంది. కాబట్టి వీళ్ళు యుటెన్సిల్స్ని వాటిని క్లీన్ చేసేటప్పుడు, పాత్రలను క్లీన్ చేసేటప్పుడు కూడా కొంచెం బూడిదేసుని ఇలా క్లీన్ చేస్తున్నారు అనుకోండి, దానిలో ఆయిల్ ఉన్నా కూడా ఆయిల్ అది లాగేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. పూర్వకాలంలో న్యాచురల్ సోప్ అని దీంతోనే తయారు చేసేవాళ్ళు. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఎంటర్ అయింది. ఆర్టిఫిషియల్ ఎంటర్ అయింది అంటే నా ఉద్దేశం ఏంటి అంటే ఇలా ఉన్నటువంటి దాన్ని యూజ్ చేసేటప్పుడు ఇక్కడ మనం వాటర్ గురించి మాట్లాడాం కదండి. ఈ వాటర్ ఖచ్చితంగా ఏమై ఉండాలి అంటే సాఫ్ట్ వాటర్ అయి ఉండాలి, హార్డ్ వాటర్ కాకూడదు. హార్డ్ వాటర్ అయితే నీకు అది ఉతకడం కుదరదు సరిగ్గా. హార్డ్ వాటర్ అంటే ఏముంటాయండి? హార్డ్ వాటర్లో Ca+2 Mg+2 ఇలాంటి అయాన్లు ఉంటాయి. ఈ అయాన్లు ఏం చేస్తాయంటే ఈ సోడియం స్టీరేట్ లోపలికి రాగానే ఇక్కడ ఉన్నటువంటి Na+ని తీసేసి ఈ కాల్షియం అంటుకుంటుంది దీనికి.
కాల్షియం యొక్క ఛార్జ్ ఎంత? +2. +2 అంటే ఇలాంటి మాలిక్యూల్స్ ఎన్నిటిని కలిపేసుకోవాలి అది? రెండిటిని కలిపేసుకోవాలి. అంటే 2 మాలిక్యూల్స్ ఇలా ఫార్మ్ అయ్యి కాల్షియంకి అతుక్కుని పోయి ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటేనండి, ఇది మైసెల్‌ని ఫార్మ్ చేయడానికి ఫేవరబుల్ కండిషన్స్ రావు. అప్పుడు దీని మీద నీళ్ళల్లో జిడ్డు జిడ్డుగా, తెల్లగా, తెట్టులాగా వస్తున్నట్టుగా అవుతుంది. అప్పుడు నీకు ఈ టెక్నాలజీ పనికిరాదు. అంటే ఈ ప్లేస్‌లో COO-Na+ అన్నది పనికిరాదు. ఓకేనండి. అప్పుడు సైంటిస్టులంతా కలిపి వేరే దాన్ని ఇన్వెంట్ చేశారు. అది ఇప్పుడు మనం వాడేటువంటి సోపు. మనం వాడేటువంటి రిన్ సోపు, సర్ఫ్ ఎక్సెల్ ఇంకా చాలా ఉన్నాయి కదా! ఏమున్నాయి నాకు ఐడియా లేదు. ఏదో ఎయిర్ మీద కూడా పేరొస్తుంది. ఇలాంటియన్నీ ఉన్నాయి కదండీ సోప్స్. మనం వాడే డిటర్జెంట్స్, ఈ త్రిప్లెక్స్ సోపులు, టైడ్‌లు ఇలాంటియన్నీ కూడా ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా ఏంటంటే ఈ COO- తీసేసినాయి. తీసేసి ఏం చేస్తాయంటే ఈ ప్లేస్‌లో SO3- వచ్చేలాగా చేస్తాయి. SO3- గనుక ఉన్నట్లయితే అవి తొందరగా అతుక్కోవు దానికి. అప్పుడు హార్డ్ వాటర్‌లో కూడా దాన్ని మనం వాష్ చేయొచ్చు. ఎటువంటి డెవలప్‌మెంట్స్ వచ్చాయి ఒకసారి చూద్దాం. ఇంకోటి ఏరియల్ అనుకుంటండి. ఎయిర్ అని వస్తుంది రావట్లే పేరు. ఏరియల్ దాన్ని యూజ్ చేయడం వచ్చింది. సరే ఇప్పుడు వీళ్ళేం చేశారంటే తర్వాత ఇలాంటి కాంపౌండ్‌ని తయారు చేశారు. ఇది బెంజీన్ రింగ్ ఇలాగా. ఇలా వేసుకో. ఈ ప్లేస్‌లో SO3Na ఉండేలాగా చేసుకో. ఈ ప్లేస్‌లోకి వచ్చేసరికి 12 కార్బన్లు కలవాలి. డోడెసైల్ అనమాట. 12 కార్బన్లు ఉండేలాగా చూసుకోవాలి. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఈ కాంపౌండ్‌ని సృష్టించారు. దీని పేరేంటంటే సోడియం పారా పొజిషన్ అంటే దీనికి ఇది పారా పొజిషన్ ఎందుకంటే పారా డోడెసైల్ బెంజీన్ సల్ఫేట్. మీరేం గుర్తుపెట్టుకోకర్లా పేరు ఊరినే చెప్తున్నా. మీరు రేపొద్దున్న ఇంజినీర్స్ అయిన తర్వాత వీటన్నిటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడ వాడచ్చో నేను చెప్తా దీన్ని. సోడియం పారా డోడెసైల్ బెంజీన్ సల్ఫేట్ అనేటువంటి కాంపౌండ్‌ని తయారు చేశారు. ఈ కాంపౌండ్‌ని తీసుకొచ్చి దీనికి వాడటం మొదలు పెడితే ఇక్కడ ఉండాల్సినటువంటి వాటర్ కాస్త సాఫ్ట్ వాటర్ అక్కర్లేదు. హార్డ్ వాటర్ అయినా కూడా నీకు జరుగుతుంది. ఎందుకంటే ఈ కాల్షియమ్స్ అవన్నీ వచ్చి ఈ SO3లకి వాటికి సరిగా అంటుకో. ఫస్ట్‌లో ఏం చేశారంటే దీన్ని ఇలా లాంగ్ చైన్ కాకుండా మధ్యలో బ్రాంచింగ్ చైన్ వచ్చేలాగా తయారు చేశారు. ఆ తయారు చేసినప్పుడు ఏమైందంటే అది నీళ్ళల్లోకి వెళ్ళి చాలా రకాల పొల్యూషన్ ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చేసింది. ఏంటి పొల్యూషన్ ప్రాబ్లమ్స్ అంటే అది నీళ్ళలోకి వెళ్ళిన తర్వాత ఒక ఫోమ్‌ను ఫార్మ్ చేసేయటం. మనం నీళ్లు కొట్టినా గానీ ఆ నురగ అలాగే ఉండిపోవటం. అదేది కూడా మైక్రో ఆర్గానిజమ్స్‌ని క్లీన్ చెయ్యకపోవటం. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చాలా వచ్చినాయి. దాన్ని ఏమంటారంటే ఆల్కైల్ గ్రూప్స్ కలిపారని అంటారు. తర్వాత రీసెర్చ్‌లో ఏం చేశారంటే దీన్ని ఫైనల్‌గా కనిపెట్టారు. దీన్ని ప్రస్తుతం మనం యూజ్ చేస్తున్నాం. ఓకేనండి. ఎందుకని మనం దీని గురించి మాట్లాడుతున్నామండి అంటే ఇది కాకుండా ఈ బెంజీన్ రింగ్‌ని తీసేసి డైరెక్ట్‌గా SO3Na ఇక్కడ కలుపు. ఇప్పుడు ఇంజినీర్లు మీరు చూడాలి నేను చెప్పేది ఏంటన్నది. ఇది ఉందండి 1 అంటే ఇది 1 ఇక 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 వేసి SO3Na పెట్టు. బెంజీన్ తీసేసేయి. ఇప్పుడు సోడియం డోడెసైల్ సల్ఫేట్ మళ్ళీ చదువుతున్నానండి. సోడియం డోడెసైల్ సల్ఫేట్. ఓకేనండి. ఇక్కడ మనం బెంజీన్ రింగ్ తీసేస్తే SO3 డైరెక్ట్‌గా కలవదనమాట. కలవదు కాబట్టి దానికి ఏం చేస్తారంటే ఒక ఆక్సిజన్ గ్రూప్ ఉండేలాగా చేసుకొని దీన్ని మనం క్రియేట్ చేస్తాం. ఓకేనా? సో ఇలా మనకి సోడియం డోడెసైల్ సల్ఫేట్‌ని SDS అని అంటారు. సోడియం డోడెసైల్ సల్ఫేట్‌ని SDS అని చెప్పేసి అంటారు. మీలో ఇప్పుడు మెకానికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి వాటర్ టెక్నాలజీ అని ఒకటి ఉంది యూనిట్. అప్లైడ్ కెమిస్ట్రీ వాళ్ళకి లేదు. ఆ వాటర్ టెక్నాలజీ అన్న దాంట్లో ఏం చేస్తారంటే మెయిన్ ఈ కాల్షియంని, ఈ మెగ్నీషియంని వీటిని ఎలా రిమూవ్ చేయాలి అనే దాని గురించి ఆ లెసన్ అంతా మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే కాల్షియము దాని లోపల హార్డ్ వాటర్‌ని, స్కేల్‌ని, స్లడ్జ్‌ని అన్నిటిని ఫార్మ్ చేస్తుంటుంది. కాల్షియము, మెగ్నీషియం ఉండటం వలన. వాటిని రిలీజ్ చేయటం ఎలాగా అనేది ఒక పెద్ద యూనిట్ ఉంది మీకు. ఆ ప్లేసుల్లో మీకు ఈ పేరు ఉపయోగపడుతుంది. ఏంటది? SDS అనేది. ఇప్పుడు సింపుల్‌గా మాట్లాడాలంటే ఒకానొక ఆయన దీన్ని కనిపెట్టాడండి. ఏంటి కనిపెట్టారు? దీనికి ఎవరు తగులుకోరు? కాల్షియం తగులుకోదు, మెగ్నీషియం తగులుకోదు. వెంటనే
దానికి ఒక గేజర్ కనిపెట్టారు. మన ఇళ్లలో గేజర్ వాడుతుంటాం కదా, ఆ గేజర్ని కనిపెట్టారు. కనిపెట్టేసి మా గేజర్లో నీళ్ళు ట్యాంక్లో ఉన్న వాటర్ పెట్టేసుకోవచ్చు, ఆ వాటర్ మంచినీళ్ళు అయినా పర్వాలేదు, హార్డ్ వాటర్ అయినా పర్వాలేదు అన్నాడు. ఎందుకని? గీజర్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వేడి చేస్తున్నప్పుడు దాని గోడలకు వెళ్ళి స్కేల్ ఫార్మేషన్ జరిగిపోతూ ఉంటుంది. ఇలాగ ఒక అట్టలా కట్టేస్తూ ఉంటుంది. ఆ తర్వాత గీజర్‌కి సరైన హీట్ రాదనమాట. అందుకోసం ఇప్పుడు మీరు ఏ గీజర్ అన్నా తీసుకో, మీరు వాడేటువంటి ప్రొడక్ట్స్‌లో విజయ దగ్గర నుంచి వేరే వేరే చాలా రకాల గీజర్స్ ఉన్నాయి. ఈ గీజర్స్ అన్నిట్లోనూ కాపర్ బాడీ అంటూ ఉంటారు వాళ్ళు. కాపర్ బాడీని ఇచ్చాం మేము దీనికి అని చెప్పేసి చెప్తారు. కాపర్ బాడీ ఉండటం వల్ల ఏంటి అంటే ఆ స్కేల్ ఫార్మేషన్ తక్కువ ఉంటుంది. తుప్పు పట్టదు. కాపర్ తుప్పు పట్టదు కదా! ఐరన్ అయితే తుప్పు పట్టేస్తుంది. నీళ్ళతో కాపర్ ఉన్నా పర్వాలేదు ఇలా అని అంటుంటారు. కానీ కాపర్ నీళ్ళతో టచ్ అయినప్పుడు కాపరు నీళ్ళతో టచ్ అయినప్పుడు అది దాన్ని ఏ రకంగానూ కూడా డిస్టర్బ్ చేయదు కాపర్‌ని. అంటే తుప్పు ఎక్కించడం లాంటిది ఏం చేయలేదు వాటర్. కాకపోతే దాని గోడల మీద ఏమవుతుంది అంటే తెల్లగా ఫార్మ్ అయిపోతుంది. మీ ఇంట్లో వేడి నీళ్ళు కాచుకునే గిన్నె చూడండి మీకు అర్థమైపోతుంది. రోజు ఒకే గిన్నె కాస్తుందనుకో దాని చుట్టూ తెల్లగా పౌడర్ పట్టేస్తుంది. అదేం చేస్తుందంటే హీట్‌ని సరిగ్గా లోపలికి అటు ఇటు వెళ్ళనివ్వదు. బ్లాక్ చేస్తూ ఉంటుంది. సో, అందుకోసం ఒకాయన ఏం చేశాడో తెలుసా? దీన్ని పెట్టాడు. అంటే కాపర్ బాడీ పెట్టి దాని చుట్టూ ఈ గ్లాస్‌ని దీనితో గ్లాస్ తయారు చేసి ఆ గ్లాస్ దానికి ఇలా ఉండేలాగా పెట్టాడు. వెంటనే దాని ఖరీదు పెంచేశారు. ఆ గీజర్ ఏంటో మీకు తెలుసా? ఏవో స్మిత్ అని ఒక గీజర్ ఉంటది. పేరు జనరల్‌గా వినుండరు. అందులో చూడండి దాన్ని తీసుకొని మీరు చూసినట్లయితే ఎస్‌డిఎస్ అని రాసుంటుంది. సోడియం డోడిసైల్ సల్ఫేట్ వాడాం దీంట్లో అని అంటుంది. అంటే ఒక కాపర్ బాడీని తీసుకొని దాని లోపల ఈ సోడియం డోడిసైల్ సల్ఫేట్‌ని పూసేసి దాని లోపల వేడి నీళ్ళు కాచుకోవడానికి హార్డ్ వాటర్ పోసినా లేదంటే సాఫ్ట్ వాటర్ పోసినా రెండిటికి పనికొస్తుంది అని చెప్పేసి ఒక చిన్న టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల కొన్ని లాక్స్ సంపాదిస్తున్నారు. యాక్చువల్‌గా మామూలుగా తీసుకుంటే గీజర్ 3000 ఉందనుకోండి అది 9000 ఉంటుంది. ఓకేనండి. సరే ఫైనల్‌గా నేను ఈ లెసన్‌లో చెప్పదలుచుకుంది ఏంటంటే ఎమల్షన్ పొలిమరైజేషన్ అనే దాని గురించి నేర్చుకోవాలంటే నీకు కొన్ని పదాలు తెలిసుండాలి. ఏం పదాలు తెలిసుండాలంటే మనకి మైసెల్ అంటే ఏంటి? సర్ఫెక్ట్ అంటే ఏంటి? అలాగే పోలార్ మాలిక్యూల్ అంటే ఏంటి? నాన్ పోలార్ మాలిక్యూల్ అంటే ఏంటి? వీటి గురించి తెలిసుండాలి. అందుకోసమని మీ ఇంటర్మీడియేట్‌లోంచి ఈ చిన్న టాపిక్ నేను గ్రాస్ప్ చేసి చెప్పాను. ఇప్పుడు మనం ఎమల్షన్ పొలిమరైజేషన్ చెప్పుకుందాం. ఓకేనా? ఈ ఎమల్షన్ పొలిమరైజేషన్‌లో ఏం చేస్తారంటే ఇలా ఒక రియాక్షన్ వెసల్‌ని తీసుకుంటారు. దిస్ ఈస్ ద రియాక్షన్ వెసల్. ఎమల్షన్ పొలిమరైజేషన్‌లో కూడా దీని లోపల మనం వాటర్‌నే తీసుకుంటాము. ఇది వాటర్. ఈ వాటర్‌ని తీసుకున్న తర్వాత ఇందాక మనం క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్‌లో ఎలా అయితే సర్ఫాక్టెంట్స్‌ని కలిపామో అలా దీని లోపలికి సర్ఫాక్టెంట్స్‌ని కలుపుతారు. ఈ సర్ఫాక్టెంట్స్‌ని కలపడంతో పాటుగా కొన్ని సందర్భాల్లో ఏం కలుపుతారంటే ప్రొటెక్టివ్ కొల్లాయిడ్స్, బఫర్ సొల్యూషన్స్ వీటిని కలుపుతారు. ఇవన్నీ కలిపేసి దీన్ని బాగా స్టిర్ చేస్తారు. స్టిర్ చేస్తే లోపల ఏం జరుగుతుంది? మీరు చెప్పచ్చు ఇప్పుడు. ఏముంది సార్ లోపల మైసెల్ ఫార్మ్ అవుతుంది. మైసెల్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇది మైసెల్ అనుకో. ఈ మైసెల్ యొక్క స్ట్రక్చర్‌లో చూసారప్పుడు మనకి తెలిసిపోతుంది వెంటనే. ఎందుకని? ముందుగా మనం క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇది మనకు తెలిసిపోతుంది. ఇలా కలుపుతారు. కలిపి దీన్ని వేడి చేసేటటువంటి అరేంజ్‌మెంట్ దీనిలో కూడా ఉంటుంది. ఇలా హాట్ ప్లేట్‌ని పెట్టి వేడి చేసేటువంటి అరేంజ్‌మెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మోనోమర్స్‌ని స్మాల్ డ్రాప్లెట్స్‌గా దీని లోపలికి ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఇవి ఎవరు? మోనోమర్స్. మోనోమర్స్ ఎలా ఉంటాయి సహజంగా అంటే నాన్ పోలార్‌గా ఉంటాయి. ఈ మోనోమర్స్ ఎప్పుడైతే దీని లోపలికి వచ్చాయో దీన్ని ఇలా స్టిర్ చేస్తూ ఉంటారు. చేస్తుంటే ఇవి ఎక్కడికి వెళ్ళాలని ఎతుక్కుంటూ ఉంటాయి. ఎక్కడికి వెళ్తాయి? మీరు చెప్పచ్చు. ఇవి నాన్ పోలారు. మధ్యలో దీనికి నాన్ పోలారిటీ ఉంది.
మనకి ఎలా అయితే ఆయిల్ మరకను వదిలించడానికి అవి వెళ్ళి దాంట్లోకి వెళ్ళినాయో అలాగా ఈ మోనోమర్స్ స్లోగా దీని యొక్క ఇంటీరియర్లోకి ప్రవేశించటం మొదలు పెడతాయి. దట్ మీన్స్ మోనోమర్స్ ట్రై టు ఎంటర్ ది ఇంటీరియర్ ఆఫ్ దిస్ మిసెల్. ఈ మైసెల్ యొక్క ఇంటీరియర్ లోపలికి ఇది ప్రవేశించి అక్కడ పొలిమరైజేషన్ చెయ్యాలి అని ట్రై చేస్తూ ఉంటాయి. అలాంటి సందర్భంలో దీని లోపలికి ఏం చేస్తారంటే ఇనిషియేటర్ని వేస్తారు. ఓకేనండి. అలాంటి సందర్భంలో దీని లోపలికి ఇనిషియేటర్ని వేస్తారు. వేయగానే ఇనిషియేటర్ స్టార్ట్స్ ద రియాక్షన్. ఏం రియాక్షను? ఇలా మనం తీసుకున్నట్లయితే ఇది ఒక మైసెల్ అయినట్లయితే దీని లోపలికి ఎవరు కూడా వెళ్ళిపోయారు? మోనోమర్స్ వెళ్ళిపోయినాయి దీని లోపలికి. అట్ ద సేమ్ టైం ఇనిషియేటర్ వెళ్ళేసరికి ఆ ప్లేస్లో మోనోమర్స్ ఒకదాంతో ఒకటి ఇలా లింక్ ఫామ్ చేస్తూ పొలిమరైజేషన్ అవటం అనేది స్టార్ట్ చేస్తాయి. అంటే ఈ చైన్ యొక్క లెంత్ స్లోగా ఇది దీని మధ్యలో నుంచి ఇక్కడ పొలిమరైజేషన్ జరుగుతుంది కాబట్టి ఇలా 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 ఇది పెరగటం స్టార్ట్ అవుతుంది. అంటే చుట్టూ ఉన్నటువంటి ఇలా చిన్న చిన్ని దారం ముక్కల్లాగా ఉన్నటువంటి ఈ సర్ఫాక్టెంట్స్ని పక్కకు తోస్తూ దాని లోపల మనకి పొలిమరైజేషన్ అనేది జరగటం స్టార్ట్ అవుతుంది. ఇలా స్లోగా పొలిమరైజేషన్ జరగటం స్టార్ట్ అవ్వగానే దీని యొక్క సైజు ఏమవుతుంది? పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది దీని యొక్క సైజు? ఇదిగో ఇలా పెరుగుతుంది. ఇదంతా ఎవరు అనుకున్నాం అండి? వాటర్. దీని లోపల నేను 2 రకాలుగా నేను డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఇదేమో స్మాల్ ఇలా వైట్ వేస్తున్నా. అంటే వీళ్ళు ఎవరంటే సర్ఫాక్టెంట్స్. పాలిమర్ ఫార్మ్ అవడానికి ముందుగా ఉన్నటువంటి ఈ చిన్న చిన్న సర్ఫాక్టెంట్స్ వీటిని తోసుకుంటూ దీని లోపల ఏమవుతుంది అంటే పొలిమరైజేషన్ జరుగుతుంది. పొలిమరైజేషన్ నేను ఇలా చూపిస్తున్నా. వీళ్ళు ఎవరు? ఇక్కడ ఈ వేరే కలర్లో వేసినటువంటిది ఎవరు అంటే నువ్వు కలిపినటువంటి మోనోమర్స్ ఒకదాంతో ఒకటి పొలిమరైజ్ అవుతూ ఈ మైసెల్ యొక్క సైజుని పెంచటం స్టార్ట్ చేస్తాయి. సో యాజ్ ఎ రిజల్ట్ ఏమవుతుంది అంటే ఈ మధ్యలో నీకు పొలిమరైజేషన్ జరుగుతుంది. ఇప్పుడు నువ్వు బాగా ఆలోచించు. సస్పెన్షన్ పొలిమరైజేషన్కి దీనికి తేడా ఉంది. సస్పెన్షన్ పొలిమరైజేషన్లో మనం ఇలా యాజిటేషన్ చేసేస్తూ ఉంటే అవి అటు ఇటు కదిలిపోతూ ఎక్కడ పడితే అక్కడ పొలిమరైజ్ అయిపోయినాయి. అందువల్ల వాటి యొక్క సర్ఫేస్ ప్రాపర్టీస్ సరిగా ఉండవు. ఇక్కడ అలా కాదు. 1 by 1 లోపలికి వస్తుంది. స్లోగా అది పొలిమరైజేషన్ జరగడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ లిక్విడ్ అంతా మనకి ఎలా తయారవుతుంది అంటే ఒక ఎమల్షన్ తయారవుతుంది. అందుకని దీని పేరు ఎమల్షన్ పొలిమరైజేషన్ అని చెప్పేసి పెట్టారు. ఎమల్షన్ అంటే ఏంటి? ఇంటర్మీడియట్లో మనం నేర్చుకున్నాం ఎమల్షన్ అంటే ఏంటి అన్నది. మనకి కొల్లాయిడ్స్ అనేటటువంటి లెసన్లో 2 రకాల ఎమల్షన్స్ గురించి నేర్చుకుంటాం. ఆయిల్ ఇన్ వాటర్ టైప్ ఆర్ వాటర్ ఇన్ ఆయిల్ టైప్ అని నేర్చుకున్నాం కదండి. అంటే మీ ఇంట్లో వాడే పాలు ఉన్నాయి. పాలల్లో వెన్న ఉంటుంది. స్మాల్ డ్రాప్లెట్స్ ఆఫ్ ఆయిల్సే కదా వెన్న అంటే. పాలల్లో వెన్న కరిగి ఉంటుంది. అలా ఉన్నటువంటి మిల్క్ నువ్వేమని పిలుస్తావు? అలా ఉన్న మిల్క్ని ఏమని పిలుస్తావు? ఆయిల్ ఇన్ వాటర్ టైప్ ఎమల్షన్ అని పిలుస్తాం కదమ్మా. కాబట్టి మిల్క్ ఒక ఎమల్షన్. మీ ఇంట్లో వెన్నపూస తీసుకున్నాం అనుకో, వెన్నపూస ఒక ఎమల్షన్. వెన్నపూసలో ఆయిల్ ఉంటుంది, అంటే అదంతా ఆయిల్ జిడ్డు. దానిలో చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి. మీ వెన్నపూసలు ఎలా నొక్కితే వాటర్ డ్రాప్లెట్స్ ఇలా కారుతూ ఉంటాయి. మరి వాటర్ ఏమో పోలారు, ఇదేమో ఆయిల్. 2 కలిసి లేవు. కలిసి ఉన్నట్లయితే కనుక దాన్ని ఏమని పిలుస్తాం మనం? ఎమల్షన్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఇది వాటరు పోలారు, దీని లోపల నాన్ పోలార్ కలిసి ఉంది కాబట్టి దీన్ని ఎమల్షన్ పొలిమరైజేషన్ అన్న పేరుతో పిలిచాం. సో ఇలా మిసెల్ అనేది పెరిగి ఆ మైసెల్లో ఒక ప్లేస్లో బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోగానే ఇది బయటికి ఇలాగా తేలిపోతుంది, బయటకు వచ్చేస్తుంది దీనిలో ఉన్న పాలిమర్ని. అప్పుడు చక్కగా దాన్ని తీసుకుని ఫిల్టర్ చేసి వాష్ చేసి డ్రై చేసి యూస్ చేసుకుంటాము. అర్థమైందండి? అర్థం కాలేదా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ప్రాసెస్. ముందుగా రియాక్షన్ వెసల్ తీసుకుంటావు. ఆ రియాక్షన్ వెసల్లో వాటర్ని పోస్తావు. వాటర్ని పోసి దానిలో సర్ఫాక్టెంట్స్, ప్రొటెక్టివ్ కొల్లాయిడ్స్, బఫర్ సొల్యూషన్స్ని యాడ్ చేస్తావు అవసరాన్ని బట్టి. ఇక అన్నీ ఉండాల్సిన అవసరం లేదు, ఒకటి ఉన్నా సరిపోతుంది. సర్ఫాక్టెంట్ మాత్రం కంపల్సరీ ఉండాలి.
ఇవి లోపల మిక్స్ చేస్తూ ఉంటే లోపల నీకు మైసెల్ ఫార్మ్ అవుతుంది. ఏ కాన్సంట్రేషన్ దగ్గర అయితే నీకు మైసెల్ ఫార్మ్ అయిందో దాన్ని క్రిటికల్ మైసెల్ కాన్సంట్రేషన్ అని అంటారు. ఇది ఒక 1 మార్క్ బిట్. ద కాన్సంట్రేషన్ ఎట్ విచ్ మైసెల్ ఫార్మేషన్ ఈజ్ ఫార్మ్డ్ ఆర్ మైసెల్ ఫార్మేషన్ ఈజ్ పాసిబుల్ ఈజ్ కాల్డ్ యాజ్ క్రిటికల్ మైసెల్ కాన్సంట్రేషన్ అని చెప్పేసి అంటారు. సో ఇలా మైసెల్ ఏర్పడిన తర్వాత ఏం చేస్తాం, మనం మోనోమర్స్ని స్మాల్ డ్రాప్లెట్స్ మోడల్లో దాని లోపలికి లిక్విడ్ మోనోమర్స్ని యాడ్ చేస్తాం. ఈ మోనోమర్స్ని వేసి మనం యాజిటేషన్ చేస్తూ ఉంటాం. అంటే దీనిలో నేను ఈ స్టెరర్ వేయలేదు, కానీ యాక్చువల్గా ఏంటంటే దీనిలో కూడా ఒక యాజిటేటర్ ఉంటుంది. ఇలా లాస్ట్ క్లాస్ వింటే మీకు తెలుస్తుంది. అది యాజిటేట్ చేస్తున్నప్పుడు మోనోమర్స్ ఎంటర్ ది ఇంటీరియర్ ఆఫ్ మైసెల్ లోపలికి వెళ్తాయి. ఆ టైంలో నువ్వు కొంచెం ఒక ఇనిషియేటర్ కనుక వేసినట్లయితే దోస్ మోనోమర్స్ విల్ పొలిమరైజ్ ఇంటీరియర్ ఆఫ్ ది మైసెల్ యొక్క ఇంటీరియర్లో పొలిమరైజేషన్ స్టార్ట్ చేస్తాయి. ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే పొలిమరైజేషన్ స్టార్ట్స్ ఇన్సైడ్ మైసెల్ అలా చెప్పుకోవచ్చు. ఆ మైసెల్ యొక్క ఇన్సైడ్లో పొలిమరైజేషన్ స్టార్ట్ అవుతుంది. యాజ్ ఎ రిజల్ట్ ఏమవుతుంది, దీని యొక్క మైసెల్ యొక్క సైజు మనకు పెరుగుతుంది. ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి అది బ్రేక్ అవుతుంది. తర్వాత దాన్ని తీసేసి ఫిల్టర్ చేసి డ్రై చేసి యూస్ చేసుకుంటాం. అడ్వాంటేజెస్ ఏంటి దీనివల్ల అని అంటే, సర్ఫేస్ క్యారెక్టర్ ప్రాపర్టీస్ బాగున్నటువంటి మంచి ప్లాస్టిక్ని మనం తయారు చేసుకోవచ్చు. మంచి ప్లాస్టిక్ దీనివల్ల మనం తయారు చేయొచ్చు. కానీ దీనివల్ల డిసడ్వాంటేజ్ కూడా ఒకటి ఉంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే, దీంట్లో ఇప్పుడు చాలా రకాలు కలిపేస్తాం కదా, సర్ఫాక్టెంట్స్, ప్రొడక్టివ్ కొల్లాయిడ్స్, బఫర్ సొల్యూషన్స్ ఇవన్నీ దీనిలో కలుపుకుంటూ వెళ్ళిపోయాం కదమ్మా. ఆ కలిపేయటం వలన ఫైనల్గా ఏర్పడినటువంటి ప్రొడక్ట్లో అక్కడక్కడ ఇవన్నీ ఇరుక్కుపోయి ఉంటాయి. వాటన్నిటిని క్లీన్ చేయాలంటే చాలా కష్టం. అంటే వాటర్ పోసి క్లీన్ చేసి చాలా టైం పడుతుంది దానికి. సో ఇవి ఏమవుతాయంటే, ఈ పాలిమర్ ఏర్పడిన తర్వాత ఆ పాలిమర్లోకి ఇరుక్కుపోయి ఉంటాయి కాబట్టి, అంటే దానికి వెళ్ళి ఎడిహర్ అయిపోయి ఉంటాయి కాబట్టి, వాటన్నిటిని పర్ఫెక్ట్గా క్లీన్ చేయటం అనేది దీనిలో కొంచెం కష్టమైనటువంటి విధానం. అంతేకాకుండా ఇవి కొంచెం ఖరీదైనవి. సర్ఫాక్టెంట్స్, ప్రొటెక్టివ్ కొల్లాయిడ్స్ ఇవన్నీ కూడా కొంచెం కాస్ట్లీ. అంటే మీరు డబ్బున్న వాళ్ళు చేసుకోవచ్చు, మీలాంటి వాళ్ళు. మా గొట్ట వాళ్ళు చేయాలంటే కొద్దిగా కష్టం ఏమండి. సో ఇలా మనకి ఇది కొంచెం కాస్ట్లీ ప్రాసెస్గా ఉంటుంది. ఈజ్ ద క్లియర్? అర్థమైందా అండి? ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్లో అనుకున్నట్టుగానే ఇంగ్లీష్లో రాయటం ఎలా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంగ్లీష్లో రాయటం ఎలా అనేది చెప్పినట్లయితే స్టూడెంట్స్ చాలా ఫెమిలియర్గా ఫీల్ అవుతారు సబ్జెక్ట్ని. చూడండి, నేను ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంగ్లీష్లో చిన్న పదాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఓకేనండి? ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగానే దీనిలో ఏ రియాక్షన్ వెసల్ ఈజ్ టేకెన్, into it water is taken, to it surfactants, protective colloids, buffer solutions are added. At some concentration micelle is formed. The concentration at which micelle is formed is called critical micelle concentration. After the formation of a micelle, monomers are added in the form of small droplets. Monomers enter interior of the micelle. An initiator is added. It also goes into the monomers and it also goes into the micelle and starts polymerization. Monomers polymerize inside of the micelle. As a result, the size of micelle will increase. This is called swelling. Ido bittandi deen swelling ani antaru. The size of a micelle will increase. At some concentration this micelle will break. అది బ్రేక్ అయిపోతుంది. అది తొందరగా బ్రేక్ అవ్వకూడదు, చాలా టైం వరకు ఉండాలి, ఇంకా పెరగాలి అంటే కనుక దీని లోపల మనం ఏం చేస్తామంటే ఎమల్సిఫైయింగ్ ఏజెంట్స్ అని కొన్ని ఉంటాయి, వాటిని కలుపుతూ ఉంటారు. వాటిని కలిపితే ఏమవుతుందంటే ఇది తొందరగా బ్రేక్ అవ్వదు. మీకు ఇళ్లల్లో పాలు ఉన్నాయండి, పాలు కూడా ఎమల్షనే కదా. ఎండాకాలం పాలు పొయ్యి మీద పెడితే తొందరగా విరిగిపోతాయి ఒక్కోసారి. అలా అవ్వకూడదంటే మీ మదర్ ఏం చేస్తారు, దానికి కొంచెం సోడా ఉప్పు వేస్తారు. సోడా ఉప్పు వేస్తే తొందరగా అది విరగదు. ఇక్కడ నువ్వు వేసిన సోడా ఉప్పు ఎవరంటే ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ అనమాట. అలాంటివి వీటిలో కూడా ఉంటాయి. ఆ ఎమల్సిఫైయింగ్ ఏజెంట్స్ వేసి దీన్ని అలా పెంచి పోషిస్తూ ఉంటారు. పోషించి బ్రేక్ అవ్వకుండా కనుక నువ్వు ఆపగలిగావా, దాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో పెయింట్ వేసుకోవచ్చు. ఇది పెయింట్, ఇది ఎమల్షన్ పెయింటే. మీరు అడగండి షాప్కి వెళ్ళి, సార్ మా ఇంటికి పెయింట్ వేయాలంటే డిస్టెంపర్ కావాలా ఎమల్షన్ కావాలా అంటారు. అందరూ ఎమల్షన్ పెయింట్స్ వేసుకుంటున్నారుగా ఈ మధ్య. ఇలా ఒక స్పాంజ్ పెట్టి ఇలా దీనికి వేస్తున్నారు కదా పెయింట్స్. ఆ ఎమల్షన్స్ అన్ని ఏంటనుకుంటున్నావు, ప్లాస్టిక్స్.
ఇది ప్లాస్టిక్ అనమాట. ఓకేనా, అందుకే నా షైనింగ్ వస్తుంటుంది దీంట్లోంచి. సో మనం అలా ఆపేస్తే ఎమల్షన్ లాగా కూడా ఆపేసుకోవచ్చు. లేదు అంటే కనుక దీన్ని అలా పెరగనించి బ్రేక్ అవనవచ్చు. సరే ఇంగ్లీష్లో చెప్తున్నాను కదా, ఎట్ సమ్ కాన్సన్ట్రేషన్ ది మైసెల్ విల్ బ్రేక్ అండ్ ద ప్లాస్టిక్ మెటీరియల్ విల్ బి సపరేటెడ్ అవుట్. ఇట్ ఈస్ ఫిల్టర్డ్, క్లీన్డ్, డ్రైడ్ అండ్ యూజ్డ్. అడ్వాంటేజెస్: plastic with good surface properties can be prepared. Disadvantage: costly process, removal of surfactants is difficult. అర్థమైందా అండి? తెలిసిందా మీకు? సో ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ లెర్నర్స్ గురించి మాట్లాడుతున్నాను. ఏమండి, వాళ్ళకి నేను లాస్ట్ టైం కూడా ఇలాగ మాట్లాడాను, ఒక్కసారి వాళ్ళు చూడండి. దీనికి ఏమన్నా ఎగ్జాంపుల్ రాయొచ్చా అని అంటే, అమ్మ ఇంతకు ముందు దానికి రాసినలాగానే దీనికి కూడా ఎగ్జాంపుల్ రాయొచ్చు. సరే ఎగ్జామినేషన్లో ఎగ్జాంపుల్ రాయాలా? రాయక్కర్లేదు, కాకపోతే తెలుసుకుని ఉంటే మీకు మంచిది. ఇక్కడ కూడా ఏం చేస్తారంటే మనకి లాస్ట్ టైంలో లాగానే ఇలాగ స్టైరీన్ తీసుకుంటారు. ఇది స్టైరీన్. ఈ స్టైరీన్ తీసుకుని సర్ఫాక్టెంట్స్ని కలుపుకుంటూ మనం పొలిమరైజేషన్ చేస్తాం. ఏ పొలిమరైజేషన్ చేస్తున్నాం ఇక్కడ? ఎమల్షన్ పొలిమరైజేషన్ని చేస్తున్నాం. దీన్ని కొంచెం హీట్ చేస్తాం. దీనిలో మనకి కొంచెం ఇనిషియేటర్ను కలుపుతారన్నాను కదండి. నాకు తెలిసినంత వరకు దీంట్లో పొటాషియం పెరసల్ఫేట్ అనేటటువంటి ఇనిషియేటర్ని కలుపుతారు. కలిపితే ఆవుల పక్క వెళ్ళేసరికి ఏమొస్తుందంటే CH2 సింగిల్ బాండ్ CH బెంజీన్ ఇలా వేసుకుని ఇలాంటి మాలిక్యూల్ వస్తుంది. ఇవి N మాలిక్యూల్స్ తీసుకుంటే ఇది N టైమ్స్ వస్తుంది. ఇప్పుడు అవతల పక్కన ఏం ప్రిపేర్ అయింది? పాలిస్టైరీన్ ప్రిపేర్ అయింది. అదేంటి సార్, మరి సస్పెన్షన్ పొలిమరైజేషన్లో కూడా మనం థర్మోకోల్ని తయారు చేసాం, ఇప్పుడు కూడా మనం వెళ్ళి థర్మోకోల్ని తయారు చేసాం. రెండింటికి తేడా ఏంటి అంటే థర్మోకోల్స్ అన్నీ ఒకలాగా ఉండవు. అంతే కదండి, థర్మోకోల్స్ అన్నీ ఒకలాగా ఉండవు. మీ ఇంట్లో తీసుకొచ్చి పిల్లలు ఈ ప్రాజెక్టులు చేసేటప్పుడు థర్మోకోలు చిన్న చిన్న రౌండ్ బాల్స్కి వచ్చి వెంటనే ఊడిపోతూ ఉంటుంది. అది అలా కాకుండా మీరు ఏదైనా ఎలక్ట్రికల్ అప్లయన్స్ కొనుక్కున్నారనుకోండి, మీ ల్యాప్టాప్లో ఏమైనా తెప్పించుకున్నారనుకోండి బయట నుంచి, అమెజాన్లో నుంచి, దాని యొక్క థర్మోకోల్ చూడు, తెల్లగా ఉంటుంది థర్మోకోల్. దాన్ని చూడు, దాన్ని ఎలా కత్తితో కోసేలాను దానిలో ఒక బాల్ కూడా కనబడుతుంది నీకు, స్మూత్గా తెగిపోతూ ఉంటుంది. చాలా స్మూత్ సర్ఫేస్ ఉండేది మనం తయారు చేయొచ్చు. అంత స్మూత్ సర్ఫేస్ ఉండేలాగా ఎలా తయారు చేశారండి? మనం అది కూడా థర్మోకోలే కదా అని అంటే, వాళ్ళు దాన్ని ఎలా తయారు చేశారు అంటే ఎమల్షన్ పొలిమరైజేషన్ యూస్ చేసుకుని తయారు చేశారు. ఈ రకంగా సర్ఫేస్ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా మార్చుకునే విధంగా మనం చాలా చక్కగా దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఎవరిని? ఈ ఎమల్షన్ పొలిమరైజేషన్ని. అర్థమైనట్టేనా అండి అందరికీ? నెక్స్ట్ క్లాస్లో మనకి ప్రాపర్టీస్ ఆఫ్ పాలిమర్స్ అని ఉన్నాయి, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.